చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటన విజయవంతంగా పూర్తి చేసుకుని వచ్చారు. మనకి రాష్ట్రానికి రావాల్సిన నిధుల బడ్జెట్ కానీ ప్లస్ అంతకుముందు ఏదైతే అనౌన్స్ చేశారో అవన్నీ మళ్ళీ తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. దానిలో భాగంగా కొన్ని అనౌన్స్మెంట్ అయినాయి. దాన్ని ఎలా చూస్తారు విజయవాడ వాస్తవాలు? నారా చంద్రబాబు నాయుడు గారు అంటే ఏంటో రాష్ట్ర ప్రజలు బాగా తెలుసుకున్నారు, తెలుసుకుంటా ఉన్నారు కూడా. ఆనాడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డికి అధికారం చేతిలో పెడితే గెలిచిన 5 రోజులకే ప్రజావేదిక, ప్రజలు సమస్యలు చెప్పుకునే వేదికని కూల్చేసిన దౌర్భాగ్యపు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. రౌడీ రాజకీయాలు చేసిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఎక్కడైనా సరే కేంద్రంలో ఈ 5 సంవత్సరాల్లో నేను జగన్మోహన్ రెడ్డి అనే అతను కేంద్రం దగ్గరికి వెళ్ళి నేను ఈరోజు దీనికోసం కేంద్రం దగ్గరికి వెళ్ళడం జరిగింది, ఈ నిధులు తీసుకురావడం కోసం వెళ్ళాను, నేను ఈ నరేంద్ర మోడీ గారితో కేంద్రం దగ్గర నేను ఇది మాట్లాడాను అని ఏ రోజైనా ఒక ప్రెస్ మీట్ కానివ్వండి ప్రజల్లో ఏనాడైనా చెప్పాడా? దొంగలాగా వెళ్ళేవాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన కేసుల గురించి, ఆయన రాజకీయాల గురించి, ఆయన జైలుకి వెళ్లకుండా ఉండడం గురించి, కోర్టులకు వెళ్లకుండా దాక్కోవడం గురించి, కేంద్రం కాళ్ళు పట్టుకోవడానికో దండాలు దాచుకలు పెట్టడానికో గుట్టు చప్పుడుగా వెళ్ళేవాడు, గుట్టు చప్పుడుగా వచ్చేవాడు. ఎప్పుడు వెళ్తాడో తెలియదు, ఎప్పుడు వస్తాడో తెలియదు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో కూడా. కానీ చంద్రబాబు నాయుడు గారు గెలిచి నిండా 20 రోజులు కాకముందే కేంద్రం దగ్గరికి వెళ్ళిన వెంటనే నిధులు శాంక్షన్ చేయించుకొని వచ్చిన నాయకుడు నా నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఈస్ట్ వెస్ట్ విజయవాడ ఓఆర్ఆర్ కానివ్వండి, అమరావతి ఓఆర్ఆర్ కానివ్వండి, నిధులు శాంక్షన్ చేయించుకొని వచ్చిన నాయకుడు. అమరావతి గురించి, పోలవరం గురించి ఈరోజు సీతారామన్ గారి దగ్గర కానివ్వండి, నరేంద్ర మోడీ దగ్గర కానీ, అమిత్ షా దగ్గర కానివ్వండి, వాళ్ళతో చర్చించి ఎంత నిధులు కావాలో ధైర్యంగా దమ్ముగా అడిగి తీసుకొచ్చే నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. వెళ్ళాడు అంటే అది పని పూర్తి చేయగల సత్తా సామర్థ్యం ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఢిల్లీ వెళ్ళాడు, వెంటనే పనులు పూర్తి చేసుకొని వచ్చాడు. దట్ ఈస్ తెలుగుదేశం పార్టీ, దట్ ఈస్ కూటమి ప్రభుత్వం, దట్ ఈస్ నారా చంద్రబాబు నాయుడు గారు. అది పరిపాలన అంటే, అది ప్రజలకు అందించే పరిపాలన అంటే, అది ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం అంటే. అది ఒక పెత్తందారుడు పేదవాడు అంటా ఉన్నాడే జగన్మోహన్ రెడ్డి. పేదవాళ్ళను కూడా ఈరోజు పెత్తందారులుగా చేయాలనే రీతిలో పరిగెత్తే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. దేనికైనా ఒక విజన్ ఉండాలి, చదువు సంస్కారాలు ఉండాలి, ఏదైనా రాణించగల సామర్థ్యం ఉంటేనే రాజకీయాల్లో ఉండాలి. ఏమి చేతగానోడు రాజకీయాలు ఎలగబెడితే 5 సంవత్సరాలు ఇట్టాగే ఉంటుంది జగన్మోహన్ రెడ్డి లాగా. కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలుసుకున్నారు, ఇంకా తెలుసుకుంటా ఉన్నారు. ఈసారి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా 11 సీట్లు ఇచ్చారు. రానున్న రోజుల్లో అది కూడా లేకుండా గుండు సున్నా కొట్టి జగన్మోహన్ రెడ్డి గుండు కొట్టించేసి ఊరేగిస్తారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి నుంచి తప్పుడు కోతలు కూయకుండా చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉన్న నాయకుడని ఒప్పుకోవాలి. ఎవడైనా సరే, ఏ నాయకుడైనా సరే, ఏ పార్టీ వాడైనా సరే, ఎవరైనా సరే ఏదైనా చేయగలడు. ఆయన దగ్గర ఆ సత్తా ఉంది, ఆ ధైర్యం ఉంది, ఆ దమ్ము ఉంది, ఆ కలేజ ఉందని ఒప్పుకోవాలని తెలియజేస్తా ఉన్నాను. ఇంకా ఆయన భూమి మీద ఎందుకు వెళ్ళలేకపోతున్నాడు? ప్లస్ పిన్నెల్లి గారి దగ్గరికి వెళ్ళి ఆయన బాగా మంచోడు అని చెప్పి సర్టిఫికేట్ ఇస్తారు. ఆయన ఎలా వస్తుంది? ఇంతకన్నా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో సిగ్గుచేటు ఇంకేముందండి? జగన్మోహన్ రెడ్డి ఓడిపోయి ఇన్ని రోజులు అవుతున్నా కనీసం ప్రజల్లోకి రాని మనిషి. ఒక ప్రజల కోసం నేను ఉన్నాను, నేను ఇంకా ఉంటాను, ప్రజలు ఏది ఇచ్చినా స్వీకరిస్తాను, మంచైనా చెడైనా ప్రజల్లోనే మమేకమైతే ఒకరోజు ప్రెస్ మీట్ పెట్టిన దౌర్భాగ్యుడు జగన్మోహన్ రెడ్డి. ఓడిపోగానే కర్ణాటక ప్యాలెస్ లో కూర్చున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ 5 సంవత్సరాలు ఎక్కడున్నాడు జగన్మోహన్ రెడ్డి? 5 సంవత్సరాలు ఏం పరిపాలించాడు? వాళ్ళ నాయకులతో పరిపాలించాడు. అందుకే ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గట్టి బుద్ధి చెప్పి నేల నాకు ఇచ్చేశారు. ఇకనైనా ఈయన ప్రజల్లో ఉంటే బాగుండేది. కానీ ఈ రోజు ఒక A1 ముద్దాయి కాబట్టి ఒక ముద్దాయి ఇంకో ముద్దాయిని కావడానికి వెళ్తాడు. ఎవరైనా ఒక మంచి వ్యక్తిని ఇంకో మంచి వ్యక్తి కావడానికి వెళ్తాడు. ఒక శుభకార్యానికి
మంచి వ్యక్తులు వెళ్తారు. కాబట్టి ఇలాంటి దౌర్భాగ్యుల్ని ఈరోజు చట్టం తన పని తాను చేసుకుంటూ పోయిన రీతిలో పిన్నెల్లి రామకృష్ణ అనేవాడు ఒక దౌర్భాగ్యుడు, నీచ నికృషుడు, అధికార బలం చూసుకొని, కొవ్వు చూసుకొని, డబ్బు మదం చూసుకొని, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని హవా నడిపించాడు. ఈవీఎంలు పగలగొట్టాడు. చదువుకున్నాడైన వాడు సభ్యత సంస్కారం ఏడ్చిందా? ఒక ఎమ్మెల్యేకి అతను నిజంగా సరిపోతాడా? ఇంకోసారి ఎమ్మెల్యే సీట్ ఇస్తారా అతనికి? ఎన్నికలంటే ఏమనుకుంటా ఉన్నారు? ఆట బొమ్మల్లా కనబడతా ఉందా ఈవీఎంలు అంటే? నీ ఇష్టాన్ని రీతిగా అవి పగలగొడితే ఎవడు ఊరుకుంటాడు? చట్టం నీ చుట్టమా? నీ అమ్మ మొగుడు జాగిర్ అనుకుంటా ఉన్నావా? చట్టం ఎవడి చుట్టమో కాదు, చట్టం తన పని తాను చేసుకుంటూ పోయిద్ది. 5 సంవత్సరాలు రాజ్యాంగం అమలు లేదు, ప్రజాస్వామ్యం లేదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రాజన్న రాజ్యాంగం నడిచింది. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వంలో బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం నడుస్తూ ఉంది. కాబట్టి చట్టం తన పని తాను చేసుకుంటూ పోయితే ఆడు జైల్లో కూర్చున్నాడు. ఆ ఖైదీని చూడడానికి ఏ1 ఖైదీ 25 లక్షలు పెట్టుకుని హెలికాప్టర్లో వెళ్ళాడు. అంటే డబ్బు ఎంత అహంకారికైనా దారితీస్తని ఇదే నిదర్శనం. ఎంత డబ్బు ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. పేదవాణ్ణి అని చెప్పి ఓట్లు దండుకోవడానికి ఈసారి పిచ్చి మాటలు మాట్లాడాడు ఏ సభల్లో అయినా. పెత్తందారులేం చంద్రబాబు నాయుడు గారంట, పవన్ కళ్యాణ్ గారంట, పేదవాడు మాత్రం జగన్మోహన్ రెడ్డి అంట. అందుకే చంద్రబాబు నాయుడు గారు కాన్వాయ్లో తిరుగుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి ఏమో హెలికాప్టర్లో తిరుగుతూ ఉన్నాడు 25 లక్షలు 20 లక్షలు పెట్టుకొని. సిగ్గుందయ్యా జగన్మోహన్ రెడ్డి నీకు? ఒక ముద్దాయిని కలవడానికి నువ్వు 25 లక్షలు ఖర్చు చేస్తావా? ఎవడి సొమ్ము? ఎవడబ్బా మొగుడు సొమ్ము? ఇన్ని రోజులు ఆంధ్ర రాష్ట్రం మీద దోచుకున్న సొమ్మది, ఆంధ్ర రాష్ట్ర ప్రజల సొమ్మది, ఆంధ్ర రాష్ట్ర ప్రజల కష్టం అది. నువ్వు అదే నెల్లూరు వెళ్తా ఉంటే నీ వైసీపీ నాయకులే నీకు స్వాగతం సుస్వాగతం అంటా ఉన్నారు జైలుకి వెళ్తా ఉంటే. అంటే నీ నాయకులు కూడా నిన్ను జైలు పంపించడానికి సిద్ధంగా ఉన్నారు. నీ నాయకులు కూడా నిన్ను జైల్లో పూసలు లెక్కించడానికి సిద్ధంగా ఉన్నారు. నీ నాయకులు కూడా నిన్ను జైల్లో చిప్పకూడు తినిపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి? నీ నాయకులే నీకు జైలుకి స్వాగతం పలుకుతా ఉన్నారు. రేపో మాపో వెళ్తావు, కంగారు ఎందుకు? వెళ్తే మళ్ళీ తిరిగి కూడా రాలేవు. ఇంకా నువ్వు చేసిన భూ కబ్జాలు, నీ మీద ఉన్న కేసులు, ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి అధోగతి పాలు పట్టించి ఎంత దోచుకున్నావు, ఎంత మింగేశావో ప్రతి ఒక్క చిట్ట ప్రజాస్వామ్యం తెలుస్తుంది, చట్టాలు తెలుస్తాయి. కాబట్టి నువ్వు బ్రతికినంత కాలం జైల్లో ఉండడానికే రాష్ట్ర ప్రజలు కూడా ఈరోజు నిర్ణయించుకున్నారు. నువ్వు బ్రతికినంత కాలం జైల్లో ఉండడానికే రాష్ట్ర ప్రజలు ఇష్టపడతా ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో తిరిగే హక్కు కానీ స్వేచ్ఛ కానీ నీకు లేదు. ఆంధ్ర రాష్ట్రం మీద కాలు పెట్టే హక్కు కూడా నీకు లేదని ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తేల్చి చెప్పారు కూడా. కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతికుంది, సుపరిపాలన నడుస్తూ ఉంది. ఈరోజు ప్రజలకి మంచి పరిపాలన అందించే కూటమి ప్రభుత్వాన్ని ఎంచుకున్నారు. వాళ్ళు ఏదైతే కూటమి ప్రభుత్వం మీద పెట్టుకున్న నమ్మకాన్ని ప్రజలు అదే కూటమి ప్రభుత్వం ఎక్కడ కూడా వాళ్ళ నమ్మకాన్ని మొమ్ము చేయకుండా మంచి సుపరిపాలన అందిస్తుందని ప్రతి ఒక్కరికి తెలియజేస్తా ఉన్నాను.